హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో అయితే కరకరలాడే మురుకులు ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలైతే చూపిస్తానండి. చాలా టేస్టీగా అయితే ఉంటుంది. సో ఈజీగా చేసుకోవచ్చు అనమాట. సో మనం చేత్తో వేసి నలిపినా కూడా చూడండి ఎంత బాగా అయితే కరకరలాడుతూ స్మాష్ అయిపోతున్నాయో. వీటిని ఎలా చేసుకోవాలి ఏంటి ఫుల్ ప్రాసెస్ అయితే చూడండి. సో దీనికైతే నేను ముందుగా 1 కేజీ వరకు రైస్ తీసుకున్నాననమాట. అంటే ఒక 4 గ్లాసెస్ వరకు మనకు రేషన్‌లో దొరుకుతాయి కదా! పచ్చి బియ్యము అవైతే సరిపోతాయండి. వాటినైతే నీట్‌గా వాష్ చేసేసుకోవాలి. ఒకటికి 2, 3 సార్లు నీట్‌గా కడిగేసుకొని, మనం ఇంట్లోనే అయితే ఏదైనా క్లాత్ అనేది వేసుకొని వాటిపైన బాగా ఆరబెట్టుకోవాలండి. ఇవి మరీ ఎక్కువ ఎండకూడదండి. మరీ ఎక్కువగా ఎండిపోయాయంటే అస్సలు బాగుండమనమాట. మురుకులు అనేటివి గట్టిగా అవుతాయి. సో వీటిని ఇంట్లోనే నేనైతే ఫ్యాన్ కింద ఆరవేసేసుకున్నాను. ఒక 1 అవర్ తర్వాత ఇవి మరీ ఎక్కువ కాకుండా అలా అని చెమ్మగా లేకుండా మీడియంగా అయితే మనకు ఆరిపోయాయన్నమాట. సో వీటిలోకి మనం ఏమేం వేసుకోవాలి, ఎలా వేసుకోవాలి, సో ఇవన్నీ కూడా ఫుల్ ప్రాసెస్ పక్కా కొలతలతో అయితే చెప్తానండి. ఎవరైతే ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో చూడండి, నేను రైస్ పట్టినప్పటికి వాటర్ అయితే ఎక్కడ లేదనమాట. సో మొత్తం అయితే డ్రై అయిపోయాయి. ఇప్పుడు వీటినన్నిటిని అయితే తీసేసుకోవాలి సపరేట్గా. ఇప్పుడు వీటిల్లోకి మనం కావాల్సిన పప్పులనైతే వేయించుకోవాలండి. ముందుగా చూడండి, 1 గ్లాస్ వరకు మినపప్పు అయితే తీసుకున్నాం అనమాట. ఇక్కడ మనం డ్రై ప్యాన్ మీద పప్పులన్నీ కూడా దోరగా వేయించేసేసుకోవాలండి. ముందుగా 1 గ్లాస్ వరకు మినపప్పు తీసుకొని మనకి ఇవి కూడా మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. దాని తర్వాత 1 గ్లాసు పచ్చెనగపప్పు అండి. సో ఇది కూడా మనము వితౌట్ ఆయిల్ అండి. ఎక్కడ కూడా ఆయిల్ అయితే వేయట్లేదు. ఆయిల్ లేకుండానే మొత్తం ఈ పప్పులన్నీ కూడా దోరగా వేయించేసేసుకోవాలండి. సో చూసారు కదా, ఇక్కడ పచ్చెనగపప్పు అలాగే మినపప్పు అదొక గ్లాసు, ఇదొక గ్లాసు, 4 గ్లాసెస్ రైస్ అనమాట. ఇలా పక్కా కొలతలతో అయితే చేసుకోవచ్చు. ఇక దీన్నైతే మనం బాగా ఆరిన తర్వాత ఇలా పిండిలాగా కొట్టించేసుకోవాలండి. ఇక్కడ ఇందులోకి నేను కొద్దిగా 2 ఎండుమిరకాయలను కూడా వేసుకున్నాము కారం కోసం అయితే. సో మొత్తం పిండి అనేది వేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని మురుకులకి క్వాంటిటీకి లాగా కలిపేసుకోవాలి. సో నేనైతే ఫస్ట్ మురుకుల పిండిలోకి సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. సాల్టు అలాగే సోడా అండి, కొద్దిగా చిటికెడు సోడా అయితే సరిపోతుంది. ఇదైతే చూడండి సోంపు, ఇది చాలా బాగుంటుంది. మనం తిన్నది మనకు డైజెస్ట్ అవ్వడానికి బాగా యూజ్ అవుతుందండి. ఇదైతే కొద్దిగా జీలకర్ర కూడా వేసుకున్నాను. సో ఇవన్నీ వేసేసుకొని ఇవన్నీ బాగా పిండిలో కలిసేలాగైతే మొత్తం బాగా కలిపేసుకోవాలి. కింద నుంచి కూడా మనకు పిండిలో సాల్టు ఇవంతా కూడా బాగా మిక్స్ అయ్యేలాగైతే కలిపేసుకోవాలండి. ఇది చిన్న పాత్ర అవ్వడంతో నాకు కొద్దిగా కష్టంగా ఉందన్నమాట కలుపుకోవడము. ఇవైతే నువ్వులండి, నువ్వులు కూడా కొద్దిగా అయితే వేసేసుకున్నాను. ఇది ఆప్షనల్ అండి, మీకు ఇష్టమైతే నువ్వులు అనేది యాడ్ చేసుకోవచ్చు, ఇష్టం లేదనుకుంటే అవసరం లేదు. ఇక ఇందులో కలుపుకోవడం చూసారు కదా, కొంచెం ఇబ్బందిగానే ఉంది. వాటర్ అనేది ఇక్కడ నేను హాట్ వాటర్ అండి, హాట్ వాటర్ కాంచుకొని కొద్దిగా చల్లారిన తర్వాత అయితే ఇందులో కలుపుకున్నాను అనమాట. ఇంకా ఇందులో కలుపుకోవడం కష్టంగా ఉందనేసి ఒక పెద్ద ప్లేట్లో అయితే నీట్గా కలిపేసుకున్నాను. సో మొత్తం కలిపేసుకున్నాక వీటికి కొద్దిగా నెయ్యి కానీ అలాగే నూనె కానీ అప్లై చేసేసుకొని పక్కన పెట్టేయాలండి. చూసారు కదా, మనకు పిండి అనేది ఈ క్వాంటిటీ వచ్చేంత వరకు కలుపుకోవాలి. మరీ గట్టిగా కాదు, అలా అని మరీ లూజ్గా కాకుండా ఇలా మనం చేతితో పట్టుకుంటే మనకు స్మూత్గా పిండిలాగా ఉంటుందండి. సో ఆ లెవెల్ వరకు మనం వాటర్ అనేది ఎక్కువగా కలుపుకోవాలి. ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత పైన కొద్దిగా ఆయిల్ అనేది అప్లై చేసి ఒక 15 నిమిషాలు అలా పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనము ఒక కడాయి పెట్టేసుకొని అందులో ఆయిల్ అయితే వేసేసుకోవాలండి. ఇంకా ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇది పిండి ఉంటుంది కదా, ఇలా మురుకుల చిట్టు అయితే ఉంటుందండి. సో ఈ మురుకుల దాంట్లో ఈ పిండిని అయితే వేసేసుకొని ప్రెస్ చేసుకొని మనం మురుకుల్లాగా చేసేసుకోవడమే. నా దగ్గర ఉన్నదైతే ఒకే షేప్ అండి. సో ఇట్లా పైన పెట్టేసుకొని మొత్తం మురుకుల్లాగా అయితే వత్తేసుకోవాలి. ఇది ఆయిల్ కాగిందా లేదా చూసుకోవడానికి ముందుగా అయితే ఒక 2 వేసామన్నమాట. ఇవి ఫ్రై అయ్యాయంటే మనకు ఆయిల్ కాగినట్టు. సో తర్వాత అయితే చూడండి, ఇలా డైరెక్ట్గా దీంట్లోనే వేయడం వల్ల షేప్ అనేది సరిగా రాలేదు. వీటిని మనం సపరేట్గా చేసుకోవాలి. ఒక ప్లేట్ మీద అయితే మురుకులు వత్తేసుకొని ఆయిల్లో వేసేసుకోవాలండి. ఇలా వేసుకొని ఇక వీటిని ఆయిల్లోనే బాగా ఫ్రై అవ్వాలి. అంటే ఇవి మనకు లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు అయితే మనము
ఆయిల్లోనే ఫ్రై చేసేసుకోవాలి. ఇట్లా బాగా చేంజ్ అయిన తర్వాత వీటినైతే ఆయిల్ మొత్తం సపరేట్ అయ్యేలాగా కొంచెం అట్లా ఉండి పక్కకైతే తీసేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఈజీగా మనం ఇంట్లోనే చూడండి మురుకులు అయితే రెడీ అయిపోయాయి. చాలా టేస్టీగా అయితే ఉన్నాయండి. మీరు కూడా అయితే ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటుంది. నేను చెప్పిన 2 రకాల పప్పులతోనే చేయండి, చాలా బాగుంటుంది. కొన్ని చోట్ల వేరుశనక్కాయ పప్పులు, శనగలు ఇలా రకరకాలుగా వేస్తూ ఉంటారు. అలా కాకుండా ఈ 2 పప్పులతో కూడా ట్రై చేయండి. మురుకులు అనేటివి కరకరలాడుతూ టేస్టీగా తింటుంటే ఇంకా తినాలనిపిస్తుంది. అంత బాగుంటుందండి. సో చూశారు కదా, ఇదండి వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ నా ఛానల్లో మీరు చూడాలనుకుంటే ప్లీజ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.